ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టైంలో ముఖ్యంగా ఎక్కువగా అనీమియా కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో చాలా మటుకు ఒక మహిళ శరీరంలో రక్త ప్రసరణ ఆల్మోస్ట్ 30-45% వరకు. సో రక్త కణాలకి బిల్డింగ్ బ్లాక్స్ ఏమని చూస్తామంటే ప్రెగ్నెన్సీ సమయంలో అలసట నార్మల్లే కదా, అంటే అలసట ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఏ టైంలో ఇంకా లేదు ఇది అనీమియా అవ్వచ్చు అని మనం అనుకోవాలి? మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏదైతే మనం మహిళల్లో చూస్తాము అంటే కొంచెం ప్రెగ్నెన్సీ మార్పుల వల్ల హార్ట్ రేట్ అందరికీ పెరుగుతుంది. కానీ ఎవరికి ఎక్కువగా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఇండియన్ ఉమెన్ బేసే చూసుకోవాలి. చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా, అది నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ షాహిదా. గర్భధారణ, ప్రెగ్నెన్సీ అనేది ప్రతి మహిళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ దశ అనమాట. అండ్ చాలా అందమైన దశ. సో ఈ టైంలో శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అందులో ప్రధానమైనది అనీమియా అంటే రక్తహీనత, ఇంకోటి వచ్చేసి హైపర్ టెన్షన్. సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం వీటిని కూడా అధిగమించవచ్చు. అండ్ కొన్ని లక్షణాలు కనిపిస్తే మనం నిర్లక్ష్యం కూడా చేయవచ్చు. సో ఇలా నిర్లక్ష్యం చేస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం కలగవచ్చు. సో ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుభాష్ని గారు, ఫెర్నాండెస్ హాస్పిటల్స్ నుంచి. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టైంలో ముఖ్యంగా ఎక్కువగా అనీమియా కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఈ అనీమియా, ఎందుకు వస్తుందంటారు? ప్రెగ్నెన్సీలో చాలా మటుకు ఒక మహిళ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ప్రధానమైన మార్పు ఏది చూస్తామంటే రక్త ప్రసరణ ఆల్మోస్ట్ 30-45% వరకు పెరుగుతుంది. ఎందుకంటే బిడ్డకి మనం న్యూట్రియంట్స్ అప్లై చేయాలి. సో ఈ రక్త ప్రసరణ పెరిగినప్పుడు రక్త కణాలు కూడా దానికి తగినంత పెరగాలి. సో రక్త కణాలకి బిల్డింగ్ బ్లాక్స్ ఏమని చూస్తామంటే కొన్ని మల్టీవిటమిన్స్, కొన్ని ఎలిమెంట్స్, ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్, ఇలాంటి న్యూట్రియంట్స్ వలన మన రక్త కణాలు కూడా దానికి తగినంత పెరిగితే పర్వాలేదు. బట్ ప్రెగ్నెన్సీలో ఈ మార్పుల వల్ల అంత రక్త కణాలకు పెరగకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనీమియా, ఏవైతే మన ఆహార లోపాల వల్ల వచ్చిన అనీమియా ఆర్ డైల్యూషనల్ అనీమియా అంటాం, అది ఎక్కువగా చూస్తాం ప్రెగ్నెన్సీలో. ఓకే, అయితే ఇది అందరిలో ఉంటుందా? అంటే ప్రతి గర్భధారణ తీసుకున్న మహిళలో ఉంటుందా, కొందరిలో మాత్రమే ఉంటుందా? ఆల్మోస్ట్ మేము చూసిన కేసెస్లో అయితే ఇండియాలో ఆల్మోస్ట్ 50% మందికి ప్రెగ్నెంట్ మదర్స్లో అనీమియా అనేది చూస్తున్నాం. అది అంత సివియర్ కాకపోవచ్చు. సో దాంట్లో కూడా మళ్ళీ అట్లా గ్రేడింగ్ ఉంటుంది, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో మనం బుక్స్ పరంగా డెఫినేషన్స్ చూసుకుంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 10%, అట్లీస్ట్ 10-10.5 వరకు ఉంటే పర్వాలేదు. సో అందుకోసమే మహిళలకి చెప్తాం 11 హిమోగ్లోబిన్ ఉండాలని. సో 11 కన్నా తక్కువ ఉండిన కేసెస్కి అనీమియా అని లేబుల్ చేస్తాం. ఓకే, కొంతమంది అంటే గర్భధారణ సమయంలో, ప్రెగ్నెన్సీ సమయంలో అలసట నార్మల్లే కదా, అంటే అలసట ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఏ టైంలో ఇంకా లేదు ఇది అనీమియా అవ్వచ్చు అని మనం అనుకోవాలి? చాలా కరెక్ట్గా చెప్పారండి. మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏదైతే మనం మహిళల్లో చూస్తాము అంటే అలసట. కానీ అలసట మనం నార్మల్ చిన్న చిన్న పనుల్లో కూడా తెలుస్తున్నది. కూర్చున్నప్పుడు కూడా ఆయాసంగా ఉన్నది, కలర్ ఫేడ్ అవుతున్నది, నెయిల్ కలర్ ఫేడ్ అవుతున్నది, లిప్స్ కలర్ లైట్గా ఉంటున్నది. కొన్ని సివియర్ కేసెస్లోని తన ఓన్ గుండె చప్పుడు తనకి వినిపించడం, ఏదైతే పాల్పిటేషన్స్ అంటున్నాము. కొంచెం ప్రెగ్నెన్సీ మార్పుల వల్ల హార్ట్ రేట్ అందరికీ పెరుగుతుంది. కానీ ఎక్కువగా పెరగడం, 100 కన్నా ఎక్కువ ఉండడం, టాకికార్డియా అంటాం. ఇలాంటి సూచనలు యూజువలీ అనీమియా తో చూస్తూ ఉంటాం. అండ్ కొంతమందికి చాలా తినాలనిపిస్తుంది, చాక్ కానీ రా రైస్, దాన్ని పికా అంటాం. సో అది కూడా ఒక చాలా సిమ్టమ్ ఏదైతే మహిళల్లో ఎనీమియా పరంగా చూస్తున్నాం. అవును, కొంతమంది చాక్ తింటుంటారు. ఇది ఎనీమియా డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా తలక ఒక లక్షణం. ఓకే, సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మళ్ళా వీళ్ళు? న్యూట్రిషనల్ డెఫిషియన్సీ 70% కేసెస్లో చూస్తున్నాము కనుక ఏవైతే ఆహారంలో మనకి ఐరన్ రిచ్ ఫుడ్ కానీ, ఫోలిక్ ఫుడ్ కానీ, B12 రిచ్ ఫుడ్ అంటాం. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోని రెడ్ మీట్ అంటాం, చికెన్ బ్రెస్ట్ అంటాం, ల్యాంబ్ అంటాం. అలాగే వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ లైక్ అంజీర్ ఆర్ ఖజూర్ అంటాము, ఆర్ ఈవెన్ వెజిటబుల్స్లోని క్యారెట్, బీట్రూట్, చాలా విధాగా ఏబీసీ జ్యూస్ అది చేసుకుంటారు, బ్రాకలీ,
ఎనీ కైండ్ ఆఫ్ సీరియల్స్, పప్పులు ఏవైతే రోజు మనం తీసుకుంటాం, ఎక్కువగా ఆకుకూరలు, పాలక్ సబ్జీ అవ్వు, లేకపోతే మీకు తోటకూర అవ్వు, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నిట్లో చాలా ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఓకే. అంటే చాలామంది అంటారు నాన్ వెజ్ వాళ్ళకంటే వెజిటేరియన్ వాళ్ళకి అనీమియా ఎక్కువ ఉంటుందనేసి. అది కరెక్టేనంటారా? లేకుంటే వీళ్ళు ఎలాంటి ఫుడ్ ఇప్పుడు మీరు చెప్పినట్లు అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఖర్జూరాలు గానీ తీసుకుంటే సరిపోతుందా? అంటే అది చెప్పడం ఒక అంతవరకు కరెక్ట్. ఎందుకంటే వెజిటేరియన్స్ వాళ్ళకి ఈ హీమ్ ఐరన్ ఏదైతే మనకి రెడ్ మీట్ నుంచి వస్తుందో అది వాళ్ళు తినరు కనుక ఎక్కువగా వెజిటేరియన్స్‌లో B12 డెఫిషియన్సీ చూస్తాం. సో దానివల్ల సప్లిమెంటేషన్ గానీ, ఆ రిచ్ ఫుడ్ తింటే సరిపోతుంది. ఓకే. అయితే ఎవరికి ఎక్కువగా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఎక్కువగా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే మన బేస్ ఇండియన్ వుమెన్ బేసే చూసుకోవాలి. చాలా మందికి హెవీ పీరియడ్స్ ఉంటాయి. అడోలసెన్స్ పీరియడ్‌లోనే. మెనార్కీ తర్వాత అది నిర్లక్ష్యం చేస్తారు. ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా అది ఇవాల్యుయేట్ చేసుకోరు, దాన్ని అరకట్టరు. అలాగే కొంతమందికి పైల్స్ ఉంటాయి. హెమరాయిడ్స్ అట్లా కంటిన్యూస్ బ్లీడింగ్. కొంతమంది లో రిసోర్స్ సెట్టింగ్స్‌లోని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హుక్ వార్మ్స్, రింగ్ వార్మ్స్. దీనివల్ల ఆల్రెడీ తన హిమోగ్లోబిన్ తగ్గి ఉంటుంది. అనీమిక్ కండిషన్ ఉంటుంది. అలాంటి మహిళ పెళ్లి చేసుకుని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ఎంటర్ అయినప్పుడు ఆల్రెడీ తనకి రిజర్వ్స్ అనేది తక్కువ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ఫస్ట్గా మేము చెప్పేలాగా ప్రెగ్నెన్సీ మార్పుల వల్లే డైల్యూషన్ ఎనీమియా వస్తుంది. సో అది సెకండ్ హిట్. సో ఆల్రెడీ రిజర్వ్స్ తగ్గాయి, దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీ మార్పుల వల్ల ఛాలెంజెస్ పెరిగాయి, మెటబలిక్ డిమాండ్స్ పెరిగినట్టు తక్కున్నాయి. దాంతోపాటు తనకి ఆల్రెడీ ఆహార లోపాలు ఉన్నాయి, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, తను వెజిటేరియన్, B12 డెఫిషియన్సీ ఉంది. సో ఇవన్నీ యాడ్ ఆన్ అయిపోతాయి. తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. సో తన కేసెస్లో మనకి అనీమియా ఎక్కువగా చూస్తాం. అలాగే కొన్ని సైంటిఫిక్ కండిషన్స్ ఉంటాయి, కిడ్నీ వ్యాధులు ఉంటాయి. సో దాంట్లో దెబ్బతింటుంది ఐరన్ అబ్జార్ప్షన్. కొన్ని మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి, సిలియక్ స్ప్రూ కానీ, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కానీ. దానివల్ల ఏంటంటే తినిన ఐరన్ కూడా గట్లో అబ్జార్బ్ అవ్వదు. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల క్యుములేటివ్గా మనం రక్తం తక్కువ చూస్తాం. ఓకే. అయితే కొంతమందిలో అంటే 2 ఇయర్స్‌లో 2 టైమ్ ప్రెగ్నెన్సీ వస్తుంది కదా! వాళ్ళలో కూడా ఎక్కువగా అనీమియా ఉంటుందా? అవును. సో ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ ఏదైతే మనం ప్రెగ్నెన్సీస్ కూడా స్పేసింగ్ లేకుండా అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ టీనేజ్ మదర్స్ లెస్ దెన్ 19 ఇయర్స్ మదర్స్ కానీ, ఈవెన్ ఇప్పుడు కొత్తగా మనం ఎక్కువగా ఇప్పుడు కెరియర్ కానీ ఇవన్నీ మోటివేషన్ చూసుకుని ప్రెగ్నెన్సీస్ లేట్ అవుతున్నాయి, మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి. 39, 40 ఏళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. సో అలాంటి కేసెస్లో కూడా ప్రెగ్నెన్సీ అనేది బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేసిన, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్లో ప్లాన్ చేసినప్పుడైనా మెడికల్ కండిషన్స్ బాడీ తాలూకా తీరు బట్టి, దాంట్లో ఉండిన ఫిజియాలజీ బట్టి అనీమియా చూడొచ్చు. ఓకే. మీరు చెప్పినట్లు ఇప్పుడు లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా అనీమియా రావచ్చు అంటున్నారు కదా! అయితే కరెక్ట్ ఏ ఏజ్‌లో ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు 2 బేబీస్ అనుకుంటే ఏ ఏజ్ వరకు కంప్లీట్ అయిపోతే బెటర్ అంటారు? అది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మటుకు ఒక ఏజ్ బట్టి నిర్ధారించటం లేదు మనం. మదర్స్ ఆర్ బికమింగ్ మోర్ అంబిషియస్ అండ్ డెఫినెట్లీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. కెరియర్ సో గ్రోత్. స్పేసింగ్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఇఫ్ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ బిట్వీన్ 25 to 35 ఐడియల్. ఓకే. సో 35లో ఇద్దరు బేబీస్ అయిపోతే బేబీస్ కూడా హెల్తీగా ఉంటారు. Yes. ప్రెగ్నెన్సీలో Complications కాంప్లికేషన్స్ తక్కువ రాకుండా ఉంటాయి. ఉంటాయన్నమాట. సో అనీమియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! రక్తహీనత అంటే కొంతమందికి సప్లిమెంట్స్ తీసుకుంటే అవి పడవు, వాంతులు అవన్నీ అవుతుంటాయి. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మోస్ట్లీ మనం ఏంటనుకుంటామంటే చాలామంది చాలా రిలక్టెంట్ మదర్స్ ఐరన్ టాబ్లెట్ తీసుకోవాలంటే. అంటే మేము ఇది తినేస్తాం, ఖర్జూర్ తినేస్తాం, ఇవన్నీ తినేస్తాం, కవర్ అయిపోతుంది అనుకుంటారు. కానీ మనకి డిమాండ్స్ బట్టి ఆల్మోస్ట్ ఒక నాన్ ప్రెగ్నెంట్ మదర్ చూసారంటే 1.5 grams per day కావాలి. అలాగే మనకి డిఫరెంట్ ట్రైమిస్టర్ వైజ్ చూసారనుకోండి ఆల్మోస్ట్ 3 నుంచి 4 milligrams per day ఐరన్ కావాలి. అలా చూస్తున్నప్పుడు మన డిమాండ్స్ బట్టి ఒక్క డైట్తోని మనం కవర్ చేయలేం. సో అందువల్లనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, మన గవర్నమెంట్స్ కానీ అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ 9 నెలల్లో ఒక మహిళ అట్లీస్ట్ 100 టాబ్లెట్లైనా మింగాలని టార్గెట్ పెట్టుకున్నాం. సో ఆ టాబ్లెట్ చాలా చిన్నగా ఉంటుంది. ఐడియలీ దాంతో కొంచెం మనకి మెటాలిక్ టేస్ట్ కానీ అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది మదర్స్కి రాత్రి పడుకునే ముందు వేసుకోమంటాం. ఓకే. ఒకవేళ నిర్లక్ష్యం చేసి మందులు వేసుకోకుంటే డెలివరీ టైంలో ఏమైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయా?
సో డెలివరీ టైంలోని వెన్ ఎవరైనా మదర్ లేబర్కి సెటిల్ అయిన ముందు అట్లీస్ట్ టార్గెటెడ్ హిమోగ్లోబిన్ 11 వరకైనా రైస్ చేయడానికి మేమందరం కృషి చేస్తూ ఉంటాం. అది డైట్ పరంగా, అది టాబ్లెట్స్ పరంగా. కానీ హిమోగ్లోబిన్ లెవెల్ బట్టి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి డెలివరీలో కొంతవరకు అందరికీ నార్మల్ అవ్వు, సిజేరియన్ అవ్వు, కొంచెం రక్తం అనేది బ్లీడింగ్ అంటూ ఉంటుంది. మన బేస్ లైన్ హిమోగ్లోబినే చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ మాత్రం బ్లీడింగ్ కూడా సహించలేకపోతారు. సో చాలామంది మదర్స్ సివియర్ ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ 7 ఆర్ కొంతమందికి 6 అలాంటి స్టేట్లోని వాళ్ళు లేబర్లో సెటిల్ అవుతే వాళ్ళకి లేబర్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం పడచ్చు. డెలివరీ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం పడచ్చు. ఈవెన్ లేబర్ తాలూకా మెటబలిక్ డిమాండ్స్ వాళ్ళు చేరుకోలేకపోతారు. హార్ట్ రేట్ చాలా ఎక్కువ అయిపోవడం, బీపీ డౌన్ అయిపోవడం, షాక్లోకి వెళ్ళిపోవడం, అలాంటి కాంప్లికేషన్స్ కూడా చూడొచ్చు. సో అందువల్లనే టార్గెట్ అట్లీస్ట్ 11 గ్రామ్స్ రీచ్ అయ్యే బిఫోర్ యూ సెట్ ఇన్ టు లేబర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 11 గ్రామ్స్ ఉంటే కానీ మనకి అంటే ఆ డెలివరీ టైంలో కూడా కాంప్లికేషన్స్ రాకుండా డాక్టర్స్కి కూడా కొంచెం సహాయంగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఒక్క డెలివరీ కాదు, ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా యూట్రస్ అనేది టైట్ అవ్వడం, బ్రెస్ట్ ఫీడింగ్ ఎఫెక్ట్ అవ్వకపోవడం, ఉండే స్టిచెస్ హీల్ అవ్వడం, ఇవన్నీ కూడా మన హిమోగ్లోబిన్ లెవెల్స్ మీద చాలా వరకు డిపెండ్ అవుతాయి. ఇంకొక అంటే గర్భధారణ సమయంలో ఇంకొక ప్రధాన సమస్య వచ్చేసి హైపర్ టెన్షన్ అంటారు. ఇప్పుడు ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ హైపర్ టెన్షన్ వస్తూ ఉంటుందా, లేకుంటే ఇది వేరు వేరు అంటే దీంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయా? హైపర్ టెన్షన్ అనేది బీపీ ఫ్లక్చుయేషన్స్ మన ప్రెగ్నెన్సీ చేంజెస్ వల్ల రావచ్చు. దాంట్లో రకరకాలు ఉంటాయి. కొంతమందికి 5వ నెల బిఫోరే ప్రెగ్నెన్సీ ఫ్లక్చుయేషన్స్ బీపీ హై ఉండొచ్చు. దాన్ని మనం క్రానిక్ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఇదేంటంటే మన బ్యాక్గ్రౌండ్ రిస్క్స్, కొంతమందికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే సివియర్ డయాబెటీస్ ఉండొచ్చు, కిడ్నీ పేషెంట్స్ ఉండొచ్చు, వాళ్ళకి ముందుగా బీపీ ఫ్లక్చుయేషన్స్ అయ్యి బీపీ టాబ్లెట్స్ వేసుకుండగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి క్రానిక్ హైపర్ టెన్షన్. కానీ 5వ నెల తర్వాత వచ్చే ఫ్లక్చుయేషన్స్ కొంతమందికి మైల్డ్గా వస్తాయి, పెద్ద ఎఫెక్ట్ అవ్వవు, అంటే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వవు. దాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అవుతాం. కానీ ఇవే ఆర్గన్స్ కిడ్నీ లివర్ ఎఫెక్ట్ అయ్యి మనకి ఎక్కువ మూత్రంలో ప్రోటీన్ పోతే దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటాం. సో ప్రీ ఎక్లాంప్సియా ఈజ్ ఏ కాంప్లికేషన్. ఓకే. ప్రీ ఎక్లాంప్షియా అనేది ఇది ఒక కాంప్లికేషన్. అసలు దీని లక్షణాలు ఇప్పుడు మీరు చెప్పారు కదా! దీన్ని ఎలా అంటే సాధారణ మహిళలు ఎలా గుర్తించాలంటారు? ఈ టైంలో అంటే ఇప్పుడు గుండె దడ అలాంటి లక్షణాలు ఉంటే మనం ఇమ్మీడియేట్‌లీ డాక్టర్‌ని సంప్రదించాలి కదా! సో ఎలాంటి టైంలో సంప్రదించాలంటారు? ప్రీ ఎక్లాంప్షియాకి కొన్ని ముందు సూచనలు ఉంటాయండి. అంటే ఇప్పుడు చాలా మట్టుకు మన అవగాహన పెరిగి లైఫ్ స్టైల్ అనేది, డైట్ అనేది మార్చుకోమని చెప్తాం. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా డాష్ డైట్ అంటారు. డైటరీ అడ్వైస్ టు ప్రివెంట్ హైపర్ టెన్షన్. అంటే ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, లో ఫ్యాట్ డైట్ తీసుకుని హై ప్రోటీన్ డైట్‌తో దాంతో పాటు కూడిన కొంచెం వ్యాయామం అట్లీస్ట్ 30 to 70 మినిట్స్ అట్లీస్ట్ 6 to 5 days పర్ వీక్ ఉంచుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ కంట్రోల్స్ హైపర్ టెన్షన్ వచ్చే కన్నా కంట్రోల్ చేస్తారు. అది కాకుండా చాలామంది అనుకుంటారు ఉప్పు మానిస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది. అది చాలా రాంగ్ నోషన్. ఉప్పు తగినంత ఎంతవరకు అందరూ వేసుకుంటున్నారో అంతవరకైనా ఇట్ ఈస్ అలౌబుల్. కంప్లీట్గా సాల్ట్ మానిమని ఏ టెక్స్ట్ బుక్ చెప్పదు. దాంతోపాటు ఇప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు చాలామందికి నెలలోని ఐడియల్గా ప్రెగ్నెన్సీకి టార్గెటెడ్గా 2 కిలోలు బరువు పెరగాలంటే వాపు వల్ల ఫేస్లో వాపు కానీ, కాళ్ళు వాపు కానీ, కొంతమందికి హోల్ బాడీ వాపు రావచ్చు, అనసర్కా అంటాం. సో అది మనం డిస్కస్ చేసినట్టు ప్రోటీన్ ఏదైతే యూరిన్లో పోతా ఉంటే ఆ వాపు వచ్చినప్పటికీ అదొక సూచన. అది కాకుండా మీకు సివియర్ కండిషన్స్ బీపీ చాలా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు హెడేక్ వస్తుంది, తలకాయ నొప్పి, కళ్ళు మసగ్గా కనిపించడము, రిబ్స్ కింద రైట్ సైడ్ పెయిన్ రావడము, వాంతులు, ఇవన్నీ సూచనలు అనమాట బీపీ సివియర్ అవుతున్నదని. ఓకే. అయితే ఇప్పుడు బీపీ ఎక్కువగా ఉంటే అంటే ఏం చేయాలి? అంటే బిడ్డకేమైనా ప్రమాదం ఉంటుందా? బిడ్డ అనేది మదర్ మాకొక యూనిట్ అండి. ఇప్పుడు మదర్ హెల్త్ బాగుంటేనే బిడ్డకి రక్త ప్రసరణ అండి, మాయ నుంచి న్యూట్రియంట్స్ అవి వెళ్ళి బేబీ గ్రోత్ కూడా అవుతుంది. సో బ్లడ్ ప్రెషర్ మనం కంట్రోల్లో ఉంచుకునేది ఆ రక్త ప్రసరణ కంటిన్యూ అయ్యి బేబీకి న్యూట్రియంట్స్ అందడానికి. ఇప్పుడు బీపీ చాలా సివియర్ ఉంటే ఫస్ట్ మేము బేబీలో చూసేది ఏంటంటే ఒక్కొక్కసారి మన గ్రోత్ తగ్గుతుంది, బరువు తగ్గుతుంది, నెలల ముందు డెలివరీ చేయాల్సిన అవసరం పడచ్చు. చాలా సివియర్ కండిషన్స్ ఇంకా బీపీ సివియర్గా హై అయిపోతే ఒక్కొక్కసారి మాయ ఏదైతే కనెక్షన్ బిట్వీన్ ద బేబీ అండ్ ద మదర్ అది కూడా విడిపోయి దాని చుట్టూ రక్తం గడ్డకట్టిపోయి అబ్రప్షన్ అంటాం. దానివల్ల లోపల బిడ్డలు చనిపోవడం కూడా చూసాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఇంత హై బీపీ ఉంది, సో ఇమ్మీడియట్లీ తగ్గించాలి అంటే ఏం చేయాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎవరికైనా రావచ్చండి. డినయల్ ఫేజ్లో ఉండకూడదు. ఎందుకంటే బీపీ అనేది మనం డిస్కస్ చేసినట్టు వెరైటీ ఆఫ్ కండిషన్స్ సివియారిటీ బట్టి దాని అవుట్కమ్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీ డాక్టర్కి సంప్రదించి టాబ్లెట్స్ ఏదైతే అంటున్నారో బీపీ కంట్రోల్ కోసం వేసుకోవాలి. చాలామంది ఇన్స్టిట్యూట్స్లో మనం స్క్రీనింగ్ చేస్తున్నాము, డైటరీ అడ్వైస్ ఆర్డర్ చేస్తున్నాము. కొన్ని టాబ్లెట్స్ ఈకోస్ప్రిన్ అని స్టార్ట్ చేస్తారు, దానివల్ల కూడా కాంప్లికేషన్స్ తగ్గడం చూస్తున్నాము. సో టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుని ఎక్కువ బరువు పెరగకుండా చూసుకుని రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ మానిటరింగ్లో ఉంటే ఏ ప్రెగ్నెన్సీ అయినా హైపర్ టెన్షన్ కాంప్లికేషన్ ఉన్నా మనం అంత కాంప్లికేషన్స్ వెళ్ళకుండా సేఫ్గా బేబీని డెలివరీ అవ్వచ్చు. ఓకే. ఇలాంటి హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉన్న తర్వాత డెలివరీ అయిన తర్వాత బిడ్డకు దాని తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా బిడ్డ మీద? యూజువలీ డెలివరీ చాలామంది అనుకుంటారు బీపీ వచ్చిందంటే డెలివరీ చేసేసేయాలని. సో దట్ మే నాట్ బి, అంటే అన్ని కేసెస్కి అలా అప్లికబుల్ ఉండదు. చాలామందికి డెలివరీ తర్వాత కూడా బిడ్డని మేము యూజువలీ ఒక్కొక్కసారి ప్రీమచ్యూర్ డెలివరీ ఏదైతే అవును. నెలలకి తక్కువలో మదర్ కండిషన్ని స్టెబిలైజ్ చేయడానికి ఒక్కొక్కసారి డెలివరీ డెసిషన్ తీసుకుంటాం. సో దానివల్లైనా బేబీని ఎన్ఐసియూలో పెట్టడం, దానికి ఏమైనా ఆక్సిజన్ సపోర్ట్ కానీ ఏమైనా మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్స్ కానీ దానికి లంగ్ మెచ్యూరిటీ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం అలాంటివి చూస్తుంటాం. బట్ అది హైపర్ టెన్షన్ రిలేటెడ్ ప్రీమచ్యూరిటీ కాంప్లికేషన్స్ ఎక్కువగా. మేడం, ఈ ప్రెగ్నెన్సీ టైంలో హై బీపీ ఉంటే అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏమన్నా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ గుండె జబ్బులు లాంటి అవకాశాలు ఉన్నాయా? హైపర్ టెన్షన్ అనేది ఒక్క ప్రెగ్నెన్సీలో డెలివరీ చేసేసి చాలామందికి తగ్గిపోతుంది పోస్ట్ డెలివరీ. సో అలాంటి కేసెస్లోనే మనం ఎక్కువ జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే చాలామందికి మా ప్రాక్టీస్లో ఏం చూస్తున్నామంటే డెలివరీ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ ఫేస్. నిద్రలు ఉండవు, చాలా ఇర్రాటిక్గా ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. మేము ఎక్కువగా పోస్ట్ డెలివరీ అడ్మిషన్స్ చూసేది హైపర్ టెన్షన్ వల్లే. సో మళ్ళీగా ఫ్రెష్గా టాబ్లెట్స్ స్టార్ట్ చేసి వాళ్ళని స్టెబిలైజ్ చేసి, ఎందుకంటే బీపీని అవహేళన చేస్తే అంత సివియర్కి ఎక్కితే మెదడుకి ఎక్కి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు మేము అడ్వైస్ చేసేదంటే బీపీ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో ఎలా తీసుకున్నారో డెలివరీ తర్వాత కూడా ఇంట్లో రోజుకు ఒకసారి అట్లీస్ట్ బీపీ చూసుకుని లోవర్ రేంజ్లో బీపీ టాబ్లెట్స్ అనేది టేపర్ ఆఫ్ చేయమంటాం, వెంటనే ఆపొద్దంటాం. ఓకే. అయితే మీరు అన్నారు కదా డెలివరీ చేస్తేనే ప్రీ ఎన్క్లాంప్షియా తగ్గుతుంది అని. కొంతమంది డెలివరీ కూడా చేసేస్తారు, కానీ దాని తర్వాత బిడ్డ మీద అంటే ప్రీ మెచ్యూర్ బేబీ కదా ఎఫెక్ట్ ఉంటుంది కదా మరి. అదే ప్రీమెచ్యూరిటీ రిలేటెడ్. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం హైపర్ టెన్షన్ వల్ల ఇంత కాంప్లికేషన్స్, సపోజ్ ఇప్పుడు ఫిట్స్ వచ్చాయి అనుకోండి, తన రక్త ఇన్వెస్టిగేషన్స్లోని ప్లేట్లెట్ తగ్గిపోవడం, లివర్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, మూత్రం తగ్గిపోవడం, ఇలాంటి సివియారిటీ కండిషన్స్లోని ఇంకా మదర్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ బేబీ ప్రెగ్నెన్సీలో సర్వైవల్ రేట్స్ చూసుకుని దాన్ని బట్టి డెలివరీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు. మేడం, ఇప్పుడు ఓవరాల్గా ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే అనీమియా గురించి అయినా హైపర్ టెన్షన్ అయినా ఈ రెండింటిని కలిపి. సో ఓవరాల్గా ప్రెగ్నెన్సీ ఎంబార్క్ చేసే ముందు ఒక మహిళ తన ఓన్ హెల్త్ చెకప్ చేయించుకోవడం, ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి రావడం యాజ్ అ కపుల్, తన హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ కానీ తనకు ఉండే మల్టీవిటమిన్స్ కానీ ఏమైనా డెఫిషియన్సీస్ ఉండేది మనం కరెక్ట్ చేసుకుని సైకాలజికల్గా ఇద్దరు కపుల్ అగ్రీడ్ బేసిస్ మీద ఒక ప్రెగ్నెన్సీ ఎంబార్క్ చేస్తే అది బెస్ట్ ఆప్షన్. ఇండియాలో మనం ఎంత న్యూట్రిషనల్గా మనం తిన్నా ఆ డెఫిషియన్సీ అనేది చాలా హై అనీమియాలో. సో డైట్ పరంగా, ఎక్సర్సైజ్ పరంగా, తనకి రిలేటెడ్ థెరపీ పరంగా అట్లీస్ట్ హిమోగ్లోబిన్ 11 to 12 grams ఉంచుకుని ఒక ప్రెగ్నెన్సీ ఎంటర్ అవుతే దాంట్లో వచ్చిన మార్పుల్ని మనం అడాప్ట్ అవ్వగలుగుతాం ప్రెగ్నెన్సీకి. అయితే మీరు ఇవన్నీ డూస్ చెప్పారు, డోంట్స్ ఏంటి? అంటే ఏం చేయకూడదు? ఏది చేయకూడదు అంటే అట్లీస్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలోని కొన్ని అవయవాల లోపాలు ఉంటాయి, కొన్ని డెఫిషియన్సీస్ లైక్ ఫోలేట్ డెఫిషియన్సీ ఉంటే బేబీకి వెన్నుపూస మీద ట్యూమర్స్ రావడం, డెఫిషియన్సీ రావడం, మెదడులో ఉండిన కంజెనిటల్ అనామిలీస్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 40%. సో కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ 5 milligrams per day సజెస్ట్ చేస్తారు అందరు గైనకాలజిస్ట్. అంటే స్టార్ట్ అయినప్పటి నుంచా ప్రీ ప్రెగ్నెన్సీ 3 నెలలు ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ తినమని చెప్తాం. అవును. సో దట్ ఈ అవయవాల
లోపాలు ఉండే ఇన్సిడెంట్స్ చాలా మటుకు బ్రింగ్ డౌన్ చేస్తుంది. ఓకే చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. అండ్ ఈ సెషన్లో మనము అనీమియా ఎలా వస్తుంది, దీన్ని ఎలా మనము నియంత్రించవచ్చు, అండ్ ఎలాంటి ఆరోగ్య అలవాట్లు మనం మార్చుకోవాలి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ హైపర్ టెన్షన్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.